వాట్సాప్ పీపుల్, ఎలా ఉన్నారు? ఇవాళ డే 3 ఆఫ్ మన వ్లాగింగ్. ఆంధ్రప్రదేశ్లో జంగారెడ్డిగూడెం అనే ఊర్లో ఉన్నాం. ఇవాళ కొంచెం హెక్టిక్ ప్లాన్స్ ఉన్నాయి. చాలా అంటే అట్లేం లేదులే, కానీ ఇవాళ ద్వారకా తిరుమల వెళ్తున్నాం. చిన్న తిరుపతి అని అంటారు. అండ్ వచ్చిన తర్వాత అదే దారిలో మా అన్న వాళ్ళ ఫ్రెండ్ది ఒక ఊరుంది, అక్కడ పొలం ఉంది వాళ్ళకి. ఆ పొలంకి వెళ్తున్నాం. దాని తర్వాత వచ్చాక ఇంట్లో లంచ్. మా మమ్మీ వాళ్ళు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మా మమ్మీ వాళ్ళు హోల్సేల్లో దాని ఏమంటారు పప్పులు అని కొంటారు. సో అక్కడ ఒక మంచి మిల్ ఉంది, ఆ మిల్ కూడా వెళ్తున్నాం. అండ్ లాస్ట్కి మా ఇంటి ముందర కొండపైన ఒక టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామిది. అక్కడ కూడా వెళ్తున్నాం. మీకు అన్ని బ్లాగ్లో చూపిస్తా. స్టే ట్యూన్డ్. బ్లాగ్ని ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ కొట్టండి, బెల్ ఐకాన్ నొక్కండి, మర్చిపోకండి. జస్ట్ రీచ్డ్ చిన్న తిరుపతి. ఇప్పుడే దర్శనం కోసం కార్ దిగాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా బయటకు వస్తే అయిపోతుంది. లోపల ఫోన్లు అలౌడ్, కానీ లోపల చూపించడానికి లేదు. బయటికి వచ్చాక మళ్ళీ వీడియో చూద్దాం. లేదు, స్పెషల్ దర్శనం మాది విఐపి పాస్లకు ఉంటుంది. కాల్ చేసి లోపలికి వెళ్ళిపోవడం సీదా. గుడి అక్కడ కనిపిస్తుంది, అక్కడ. హలో గైస్, ద్వారకా తిరుమల అయిపోయింది. చిన్న తిరుపతి అంటారు, ఏకే చిన్న తిరుపతి. దర్శనం అయిపోయింది. మంచిగా 500 రూపీస్ టికెట్ తీసుకున్నాం. ఎవరు వచ్చినా కూడా ఇఫ్ యూ గైస్ క్యాన్ టేక్ ద 500 రూపీ టికెట్. మీరు గర్భగుడిలో వరకు తీసుకెళ్తారు. దాన్ని ఏదో దర్శనం అన్నారు, ఏదో ఉంది, మొదటి గడుపు కాదు ఏదో చెప్పారు ఇందాక, సంథింగ్ ఉండే. నాకు రాగానే ఐ పిన్ ఇట్ ఇన్ ద కామెంట్స్. ఎనీవేస్, బ్యూటిఫుల్ దర్శనం, చాలా మంచిగా అయింది. 100-200 ఫ్రీ దర్శనాలు లైట్ తీసుకోండి. 500 రూపీస్ పెడితే 500 రూపీస్ పెట్టేసి వెళ్ళిపోండి లోపలికి. లేదు అంటే తెల్లవారుజాము తీసుకెళ్తారు. పొద్దున్న జల్దీ రండి. ఫ్రీ దర్శనం ఎప్పుడు ఖాళీ ఉన్నా కూడా కాదు, ఎందుకంటే మీరు దూరం నుంచి చూస్తారు దేవుడిని. అది నాట్ ద పాయింట్. కొన్నిసార్లు కనిపించరు కూడా, కనిపించరు. కొంచెం 500 రూపీస్ దర్శనం తీసుకుంటే సీదా గర్భగుడి లోపలికి పోతారు. లోపల ఒక 2 minutes అలా ఉండొచ్చు, నిల్చోబెట్టి అక్కడ చిన్నగా ఆరతి అది ఇచ్చి బాగుంటుంది. నైస్ ఎక్స్పీరియన్స్. అట్లా తర్వాత మళ్ళీ మనకి బయటకు వచ్చాక లడ్డూలు వస్తాయి. టికెట్ 500 రూపీస్ టికెట్ ఉంటే కనుక పర్ పర్సన్ 2 లడ్డూలు వస్తాయి. అంతే. కానీ లైన్లో ఉన్నంతసేపు బుడ్డోడు చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. చాలా బుడ్డోడు క్యూట్ ఉండే, చాలా క్యూట్ ఉండే. సమ్మన్ ఎవరు మాకు తెలియదు, మా ముందర ఉండే చిన్న పిల్లవాడు, అది క్యూట్ గై. బాగుండే, మంచి టైం పాస్. నవ్వుతూ ఏడుస్తూ నవ్వుతాడు. ఈ మధ్య అందరు చిన్నపిల్లలు ఒకటేలా ఉన్నారు. ఒకళ్ళిద్దరిని చూసాను, వాళ్ళందరూ ఒకటేలా ఉన్నారు. ఏంట్రా బాబు అనుకుని. లైన్ ఉన్నంతసేపు అసలు లైన్లో ఉన్నాము అని ఒక థాట్ కూడా లేదు. అట్లా అంతే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఆ బుడ్డోడు. వెనక తాత మాత్రం కొంచెం షుగర్ పేషెంట్ లాగా చేశారు, కానీ చాలా పర్లే. ప్రతి లైన్లో ఒకడు ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు. తాతయ్య గారు అదే షుగర్ ఉన్న తాతయ్య గారు. రాంవరపు కోట, మా వాడి ఫామ్. రీచ్ ఫేలో బ్లాగ్ మా వాడు వస్తాడు అందరూ. రే నెత్తి మీద పడింది అనుకో, అదే వచ్చినప్పుడు మాత్రం సడక్కమని వస్తుంది. అది ఏం లేదు, అది నీ మీద ల్యాండ్ అయితే కష్టం. ఇప్పుడు నా ఫ్యామిలీ సేమ్ అంట. నేను కూడా ఇట్లా పట్టుకొని మా ఇప్పుడు అందులో వచ్చి ఉంటుంది. అది రావాల్సింది సంక్రాంతి కావాల్సింది. వచ్చే సంక్రాంతి అట్లా అదే మళ్ళీ. ఇది ఎంత చాలా కొంచెం ఇది బాగాలేదు, చాలా నీట్గా స్టెరిలైజ్ చేస్తుంటే పెట్టుకునేటోని. నా ఫ్యామిలీ సేఫ్ అంటుండే. నేను కూడా లుంగి లేదు నాకు, ప్యాంట్ వేసుకున్నాను. లుంగియా? ఒరే నాకు అది వేసుకోవడమే అదొక పెద్ద పంచాయతీ రా బాబు. గట్టిగా ఇదేనా ఇంకోటి ఉందా? చెక్క ఇంకోటి అన్నది తెలియదు, అది ఎక్కడో ఉంటుంది, పెట్టాడు అన్నాడు. ఇది అయితే ఇంత ఉంది, క్రేజీ నీళ్ళు వస్తాయి కొడతాయి అంటావా? అది ఇరిగిపోయింది.
బెండ్ అయిపోయిందా? గుంజి గుంజా తిరిగిపోయింది. తగలడిపోయింది. అయిపోయింది. పైన దానికి వస్తాయంటవా? కానీ అక్కడ వరకు వెళ్ళట్లే మనకి. ఉందంట ఇంకో కర్ర. ఇప్పుడే మిల్క్ వచ్చిన పీపుల్, అదే చెప్పా కదా మీకు మమ్మీ వాళ్ళు పప్పులు తీసుకోవడానికి రమ్మన్నారని. ఇదే మిల్ అది. ఏరియా మొత్తం క్రేజీ అంటే క్రేజీ ఉంది. వెదర్, అక్కడ సన్ రైజ్ అవుతుంది, ఇక్కడ మనం ఉన్నాం. దాని తర్వాత దీని తర్వాత ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ కోసం స్నానం చేసుకోమన్నారు ఇంట్లో. స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి డిన్నర్ చేసుకోవాలి. ఇదే మా మిల్లు. ఇక్కడే మమ్మీ వాళ్ళు పప్పులు తీసుకోమన్నారు అని వచ్చాం. పప్పులు సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కార్తికేయన కూడా తీసుకుంటున్నాడు వాళ్ళ ఇంటికి. మనకి తెలంగాణలో 3 సూపర్ మార్కెట్ రత్నదీపెట్లను, ఈ ఊరు వాళ్ళకి ఇది అట్లా అంట. హోల్సేల్లో తీసుకుంటారు, పప్పులు అన్నీ ఉన్నాయి. దాని తర్వాత షుగర్ నాల్ స్టఫ్. ఇదే మిల్ అంటే. ఈ సామాన్ అయితే బిల్ చేసుకుంటా వెళ్తాం. ఇప్పుడే పిప్పల్ కొండ పైన టెంపుల్కి వచ్చాం. అయిపోయింది, ఇప్పుడే వెళ్తున్నాం కిందకి. ఫోన్స్ అలా లేకుండా అందుకని చూపించాలి. అయిపోయింది. ఇప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. రేపు కలుద్దాం మళ్ళీ. ఇంకా రేపేం లేదులే, ఇవాళ లాస్ట్ డే. రేపు ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. సరేనా? బాయ్. ఇవాళతో ఇంతే బ్లాగ్. బాయ్.